Hi, hi, good morning. I am D. Gopi, lecturer in Commerce, Government Degree College, బిచ్కుంద. ఈరోజు మనం బీకామ్ సెకండ్ ఇయర్ థర్డ్ సెమిస్టర్లో బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్లోని కేంద్ర స్థానపు కొలతలు అందులో కేంద్ర స్థానపు కొలతలలో అంక మధ్యమం అర్థమెటిక్ మీన్ గురించి చెప్పుకోబోతున్నాం. మనము లాస్ట్ క్లాస్లో అంకమధ్యమాన్ని లెక్కించడానికి 3 శ్రేణులు ఉంటాయని చెప్పుకున్నాం కదా. సో 3 శ్రేణులలో వ్యక్తిగత శ్రేణులు, విచ్ఛిన్న శ్రేణులు, అవిచ్ఛిన్న శ్రేణులు, ఇండివిజువల్ సిరీస్, డిస్క్రీట్ సిరీస్ అండ్ కంటిన్యూస్ సిరీస్. These are all 3 types. So already individual series discussion yesterday class totally completed theory and 2 problems. Already we had explanation. Today ఈ రోజు మనం ఏం చెప్పుకోబోతున్నామంటే విచ్ఛిన్న శ్రేణుల గురించి చెప్పుకోబోతున్నాం. సో విచ్ఛిన్న శ్రేణులు అంటే ఏమిటి? సో విచ్ఛిన్న శ్రేణులలో మళ్ళీ తిరిగి ఎన్ని రకాలు ఉంటాయి? సో అందులో ఉన్న ప్రాబ్లమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ఇక్కడ విచ్ఛిన్న శ్రేణులు అంటే ఏమిటి? సో వీటిని ఇంగ్లీష్లో ఏమంటారు? డిస్క్రీట్ సిరీస్. సో విచ్ఛిన్న శ్రేణుల దత్తాంశాన్ని ఆధారంగా అంకమధ్యమాన్ని ప్రత్యక్ష పద్ధతి ద్వారా కానీ లేదా సులువు పద్ధతి లేదా దగ్గరి పద్ధతి ద్వారా కానీ లెక్కించవచ్చును. సో ఇక్కడ విచ్ఛిన్న శ్రేణులలో ఇచ్చిన దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని అంకమధ్యమాన్ని ప్రత్యక్ష పద్ధతి ద్వారా కానీ లేదా దగ్గరి పద్ధతి ద్వారా కానీ కనుక్కోవచ్చును. అందులో మనకి 2 పద్ధతులు ఉంటాయని చెప్పుకున్నాం కదా, ప్రత్యక్ష పద్ధతి, దగ్గరి పద్ధతి, డైరెక్ట్ మెథడ్ అండ్ సెకండ్ వన్ ఈజ్ షార్ట్ కట్ మెథడ్. సో అందులో మనకి స్టెప్స్ లెక్కించేటప్పుడు ఏ విధంగా కనుక్కోవాలనేది మనం ఇక్కడ ప్రాసెస్లో రాసుకున్నాం. చలరాశిలోని ప్రతి విలువను వాటి సంబంధిత పౌనఃపున్యం చేత గుణించండి. ఆ వరుసను ఎఫెక్స్గా పిలవండి. సో మనకిచ్చిన చలరాశి ప్రతి విలువను వాటి సంబంధిత పౌనఃపున్యం చేత గుణించాలి. సో అప్పుడు ఆ వరుసకు ఎఫెక్స్గా పిలవండి, ఎఫెక్స్ కనుక్కోవాలన్నట్టు. సో ఎఫ్ను ఎక్స్ను రెండింటినీ కూడా గుణకారం చేస్తే మనకేమొస్తుంది? ఎఫెక్స్ వస్తుంది. అదేవిధంగా సెకండ్ వన్ ఈస్ ఎఫెక్స్ విలువలన్నిటినీ కూడండి, ఎఫెక్స్ వస్తుంది. సో సిగ్మా ఎఫెక్స్ అంటే ఇప్పుడు ఎఫ్ను ఎక్స్ను గుణకారం చేసినట్లయితే ఆ గుణకారం చేసిన మొత్తాన్ని కూడితే సిగ్మా ఎఫెక్స్ వస్తుంది. సో థర్డ్ వన్ విభజనము పౌనఃపున్యాల మొత్తాన్ని కనుక్కోండి. దాన్ని ఎన్ లేదా సిగ్మా ఎఫ్ అనుకుందాం.
ఎన్ లేదా సిగ్మా ఎఫ్ అంటే పౌనపున్యాల మొత్తాన్ని కనుక్కోవాలి. ఎన్ అంటే ఇక్కడ మనకి ఏంటిది పౌనపున్యాల మొత్తం. సో ఫోర్త్ వన్, కింద ఇచ్చిన సమీకరణం ఈ విలువను ప్రతిక్షేపిస్తే ఎక్స్ బార్ విలువ వస్తుంది. సో మనకి ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమానికి సూత్రం ఏంటిది? సో మనం ఇక్కడ దగ్గర పద్ధతి ప్రత్యక్ష పద్ధతి రెండు ఉన్నాయని చెప్పుకున్నాం. ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా మనం ఏ పద్ధతి అంటే ప్రత్యక్ష పద్ధతి. సో ప్రత్యక్ష పద్ధతిలో సూత్రం ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఏంటిది? విలువలను వాటి పౌనపున్యంతో గుణిస్తే వచ్చిన లబ్ధాల మొత్తం. అంటే పౌనపున్యాన్ని చలరాశిని ఈ రెండింటి కూడా గుణిస్తే మనకు ఎఫ్ఎక్స్ వస్తుంది. ఎన్ లేదా సిగ్మా ఎఫ్ పౌనపున్యాల మొత్తం. సిగ్మా ఎఫ్ అన్న ఎన్ అన్న రెండింటిలో ఎన్గా తీసుకున్నా కానీ పౌనపున్యాల మొత్తాన్ని ఇక్కడ ఎన్ అంటారు. సో వ్యక్తిగత శ్రేణులలో అంశాల సంఖ్యను ఎన్ అనుకున్నాం. ఇక్కడ ఎన్ అంటే ఏంటిది? పౌనపున్యాల మొత్తాన్ని ఎన్ అనుకోవాలి. సో ఇదంతా కూడా చెప్పుకున్నది ఏ పద్ధతి? ప్రత్యక్ష పద్ధతి, డైరెక్ట్ మెథడ్. నెక్స్ట్ వన్ ఈజ్ దగ్గరి పద్ధతి. సో దగ్గరి పద్ధతికి మనకేంటిది? ఫస్ట్ వన్ ఈజ్ శ్రేణుల సగటున ఏదైనా విలువను ఊహించి ఏగా పిలవండి. ఇప్పుడు శ్రేణుల సగటు మనకిచ్చిన దత్తాంశంలో ఏదైనా ఒక విలువను ఏగా ఊహించుకోవాలి. సో మనం ఇచ్చిన దత్తాంశంలోని ఏదైనా ఒక విలువను ఏగా ఊహించుకోవాలి. సెకండ్ వన్ ఈజ్ ఊహించిన సగటు ద్వారా ఏ చలరాశి ఎక్స్లోని విలువకు చలనాలను కనుక్కోండి. ఆ వరుసకు d is equal to x minus a అనుకోవాలి. ఏమనుకోవాలి? ఊహించిన సగటు ద్వారా ఏ చలరాశి ఎక్స్లోని విలువకు చలనాలను కనుక్కోండి, విచలనాలను కనుక్కోవాలి. సో ఆ వరుసను మనం ఏమనుకోవాలి? dx ఆర్ d. dకి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సూత్రం ఏమంటుంది? x మైనస్ a. నెక్స్ట్ థర్డ్ వన్, విచలనాలను dx వాటి పౌనపున్యాలతో f గుణించడం. ఆ వరుసను సిగ్మా fd అనుకోండి. సిగ్మా fdx ఆర్ fd అనుకోవాలి. సో ఇక్కడ dxను వాటి పౌనపున్యాలతో గుణించడం, ఆ వరుసను fd అనుకోవాలి. ఫోర్త్ వన్ ఈజ్ fd వరుస మొత్తాన్ని కనుక్కోండి. fd వరుస మొత్తాన్ని కనుక్కోండి. సిగ్మా fdx వస్తుంది. అంటే ఆ వరుస మొత్తాన్ని కూడితే మనకి ఏమొస్తుంది? సిగ్మా అంటే ఇక్కడ మనం ఏమని చెప్పుకున్నాం? మొత్తాన్ని తెలిపేది. సో మొత్తాన్ని సిగ్మా fd వస్తుంది. నెక్స్ట్ వన్ ఈజ్ విభజనము పౌనపున్యాలను కూడండి, n వస్తుంది. సో పౌనపున్యాల మొత్తం కూడితే ఇక్కడ మనకి ఏంటిది? n. ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, n అంటే పౌనపున్యాల మొత్తం. కింద ఇచ్చిన సమీకరణం విలువల్ని ప్రతిక్షేపించండి, ఎక్స్ బార్ వస్తుంది. అంటే అంకమధ్యమం వస్తుంది, అర్థమెటిక్. సో దగ్గర పద్ధతిలో సూత్రం అంకమధ్యమానికి ఏంటిది? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ a ప్లస్ సిగ్మా fd బై n. x bar is equal a plus sigma fd by n. సో ఇక్కడ x bar అంటే ఏంటి? మనకి ఇక్కడ x bar అంటే అంకమధ్యమం, a అంటే ఊహించిన సగటు, సిగ్మా fd అంటే విచలనాలను వాటి పౌనపున్యంతో గుణించగా వచ్చిన లబ్ధాల సంకలనం, n అంటే పౌనపున్యాల మొత్తం. సో ఈ విధంగా మనకి దగ్గరి పద్ధతికి లేదా సులువు పద్ధతికి సూత్రము మరియు
వాటిని ఏ విధంగా ప్రతిక్షేపించాలనేది ఈ స్టెప్స్లో అన్నీ నేర్చుకున్నాం కదా. సో వీటిని ఆధారంగా చేసుకొని మనం ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో మరియు దగ్గరి పద్ధతిలో ఈ రెండింటిలో విచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు అంకమధ్యమాన్ని లెక్కించడం అనేది మనం చెప్పుకోవాలి. సో క్వశ్చన్, ఈ క్రింద ఇచ్చిన దత్తాంశం 520 520 గ్రామస్తులు వారికి ఒక వారానికి కావలసిన వస్తువులు కొనడానికి ప్రయాణించిన దూరంనకు సంబంధించినది. దీని నుండి అంకమధ్యమం లెక్కించండి. సో ఇక్కడ ఏమంటున్నాడో, ఒక వారానికి కావలసిన వస్తువులు కొనడానికి ప్రయాణించిన దూరంకి సంబంధించిన దీని నుండి అంకమధ్యమాన్ని లెక్కించమంటున్నాడు. సో చేసిన మైళ్ళు, ప్రయాణం చేసిన మైళ్ళు 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. ప్రయాణం చేసిన మైళ్ళు ఎంత? 2 to 20. సో గ్రామస్తుల సంఖ్య 38, 104, 140, 78, 42, 28, 24, 16, 2. సో మనకి ఇచ్చిన దత్తాంశం ఈ విధంగా ఉంది. సో దీనిని మనం విచ్ఛిన్న శ్రేణులలో అంకమధ్యమాన్ని లెక్కించాల్సి ఉంటుంది. సో వ్యక్తిగత శ్రేణులలో ఉన్నప్పుడు, విచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు, అవిచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు మనము ఇచ్చిన దత్తాంశాన్ని అనేది ముందుగా గుర్తించాలి. సో ఇక్కడ గుర్తించినట్లయితే వ్యక్తిగత శ్రేణులలో క్వశ్చన్ అనేది లేదు, విచ్ఛిన్న శ్రేణులలో ఉంది కాబట్టి. సో విచ్ఛిన్న శ్రేణులలో ఉన్నప్పుడు మనకి అంకమధ్యమాన్ని లెక్కించడానికి ప్రత్యక్ష పద్ధతి, దగ్గరి పద్ధతి రెండు కూడా ఉన్నాయి కాబట్టి, సో ప్రత్యక్ష పద్ధతిలో సూత్రం ఏంటిది? x bar is equal sigma fx by n. మరియు దగ్గరి పద్ధతిలో షార్ట్కట్ మెథడ్లో x bar is equal a plus sigma fd by n. సో ఇచ్చిన దత్తాంశాన్ని మనం ఆన్సర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో ముందుగా ఇచ్చిన ఏంటిది మనకి? ప్రయాణించే మైళ్ళు 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20. సో ఇక్కడ అనుకున్నట్లయితే ప్రయాణం చేసిన మైళ్ళని ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. సో మనకు గ్రామస్తుల సంఖ్య, సో ఇక్కడ గ్రామస్తుల సంఖ్యను ఏమనుకోవాలి? గ్రామస్తుల సంఖ్యను పౌనపున్యాలు అనుకోవాలి. సో గ్రామస్తుల సంఖ్యను ఎఫ్ అనుకున్నాం. సో ఎఫ్ అనుకున్నట్లయితే మనకి ఇక్కడ 38, 104, 140, 78, 48, 42, 28, 24, 16, 2 ఈ విధంగా మనకి ఉంది. సో ప్రయాణించే మైళ్ళని ఏమనుకోవాలి? మనం ఎక్స్ అనుకోవాలి. గ్రామస్తుల సంఖ్యను ఏమనుకున్నాం? పౌనపున్యాలు ఎఫ్ అనుకున్నాం, ఫ్రీక్వెన్సీ. సో ఇప్పుడు ఎఫ్ను ఎక్స్ను రెండింటిని గుణించాలని చెప్పుకున్నాం కదా ఫస్ట్ స్టెప్లో. ఎఫ్ను ఎక్స్ను రెండింటిని గుణిస్తే 2 into 38, 76, 4 into 104, 416, 6 into 140, 840, 840, 8 into 78, 624, 10 into 48, 480, 12 into 42, 504, 14 into 28, 504, 392, 16 into 24, 384, 18 into 16, 288, 20 into 2, 40. సో ఇప్పుడు మనకి ఎఫ్ఎక్స్ వచ్చింది. ఎఫ్ఎక్స్కి
మనకు ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమానికి సూత్రం ఏంటిది? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఎన్ అంటే పౌనపున్యాల మొత్తం. ఇక్కడ పౌనపున్యాల మొత్తం ఎంత? 38, 104, 140, 78, 48, 42, 28, 24, 16, 2 చేస్తే మొత్తం ఎంత? ఎన్. ఫ్రీక్వెన్సీ టోటల్ అమౌంట్ 520. అప్పుడు ఎన్ ఇజ్ ఈక్వల్ టు ఎంత? 520. సో ఎఫ్ఎక్స్ చేసినాం కదా, ఎఫ్ను ఎక్స్ను రెండింటిని కూడా గుణిస్తే మనకు సిగ్మా ఎఫ్ఎక్స్ వచ్చింది ఎంత? 4044. సో అప్పుడు ప్రత్యక్ష పద్ధతిని సూత్రం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. సో అదే కదా సూత్రం మనకి. ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఇక్కడ మనకి సిగ్మా ఎఫ్ఎక్స్ అంటే ఎఫ్ను ఎక్స్ను రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకి 4044 వచ్చింది. ఎన్ పౌనపున్యాల మొత్తం 520 చేస్తే 4044 డివైడెడ్ బై 520 చేస్తే 7.77 వచ్చింది. సో ఇది ప్రత్యక్ష పద్ధతికి. మరియు నెక్స్ట్ ఏంటి? దగ్గరి పద్ధతికి. సో దగ్గరి పద్ధతికి మనకు సూత్రం ఏంటిది? సో దగ్గరి పద్ధతికి సూత్రం ఏంటిది? ఇక్కడ ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్. సో మనకి ఇప్పుడు ఏమేమి అవసరం? ఏ కనుక్కోవాలి. ఎన్ అంటే ఆల్రెడీ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పౌనపున్యాల మొత్తం. సో ఇక్కడ మనకి పౌనపున్యాల మొత్తం ఎంత? 520 తెలిసింది. ఎఫ్ అంటే పౌనపున్యాలు, ఫ్రీక్వెన్సీ. డి. సో డి అనుకోవాలంటే మనకి ఏంటి ప్రిన్సిపల్? డి ఇజ్ ఈక్వల్ ఎక్స్ మైనస్ ఏ. డి కనుక్కోవాలంటే సూత్రం ఏంటిది? ఎక్స్లో నుంచి ఏ తీసేస్తే మనకు వచ్చింది ఏంటిది? అప్పుడు డి. సో ఇక్కడ డి కనుక్కోవాలి. వచ్చిన దాన్ని ఎఫ్ను డిను మల్టిప్లికేషన్ చేస్తే ఎఫ్డి వస్తుంది. సో మనకి ఏ అంటే ఎక్స్లో ఏదైనా ఒక దాన్ని ఊహించుకోవాలి. సో ఎక్స్లో మనం దేన్ని ఊహించుకుంటున్నాం? ఇక్కడ మధ్య విలువను 10ని ఊహించుకుంటున్నాం. 2, 4, 6, 8, 10, 12, 14, 16, 18, 20 ఉంది కదా. సో అందులో నుంచి ఎక్స్ విలువలో నుంచి ఏదైనా ఒకదాన్ని ఊహించుకుంటున్నాం. సో ఏదైనా ఒకదాన్ని అంటే మధ్య విలువను ఊహించుకుంటే మనకి అక్యురేట్గా ఆన్సర్ వస్తుంది. ఇక్కడ ఏ ఊహించిన విలువ 10 అనుకున్నాం. సో ఎక్స్ అనేది ఆల్రెడీ క్వశ్చన్లోనే ఉంది కాబట్టి డి అనుకోవడానికి సూత్రం ఏంటిది? ఇప్పుడు ఎక్స్ మైనస్ ఏ అదే కదా. సో చేస్తే 2 మైనస్ 10 మైనస్ 8. సో ఇక్కడ ఎక్స్ మారుతూ వస్తుంది, ఏ అనేది స్థిరంగా ఉంటుంది. సో ఎక్స్ 4 మైనస్ 10 మైనస్ 6. ఎక్స్ విలువ మారుతుంది ఎంత? 6 మైనస్ 10 మైనస్ 4. 8 మైనస్ 10 మైనస్ 2. 10 మైనస్ 10 0. 12 మైనస్ 10. సో ఇప్పుడు ప్లస్లలో +2 +4 ఇక్కడ
+2 +4 +6 ఇవన్నీ కూడా ఈ విధంగా వస్తాయి మనకు. +6 +8 +10. సో ఇదంతా కూడా మనం డీని కనుక్కోవడానికి సూత్రం. సో ఇప్పుడు డి వచ్చేసింది కదా. ఎఫ్ అంటే ఇక్కడ మనకి ఆల్రెడీ ఉంది. సో ఎఫ్ అనేది పౌనపున్యాలు. సో ఈ పౌనపున్యాలు ఉన్నాయి కాబట్టి ఈ పౌనపున్యాలను మరియు ఎఫ్ను డీను, సో ఈ రెండింటిని మల్టిప్లికేషన్ చేస్తే ఎఫ్డి వస్తుంది. ఎఫ్ను డీను, డి ఇంతకుముందు లేకుండా కదా డి అనుకున్నాం. డి అనుకోవాలంటే ఎక్స్ మైనస్ ఏ. సో ఎఫ్డి 38 ఇంటూ -8 -304. సో అట్లాగే ఎఫ్ 104 -4 560. 140 -4 560. 140 -2 560. 78 -2 156. 48 into 0 0. 42 into 2 84. 28 into 4 112. 24 into 6 144. 16 into 8 128. 2 into 10 20. సో ఇక్కడ మనకి ఎఫ్డి వచ్చేస్తుంది కదా. సిగ్మా ఎఫ్డి టోటల్ కూడితే ఏ మొత్తం ఎక్కువ ఉన్నాయి మనకి, మైనస్లో మొత్తం ఎక్కువ ఉన్నాయి కాబట్టి -1156. ఎంత 1156. మనకి సిగ్మా ఎఫ్డి విలువ -1156 1156. సో ఇప్పుడు ఏం చేస్తాం, దీన్ని సూత్రంలో ప్రతిక్షేపించాలి. సో సూత్రంలో ప్రతిక్షేపించినట్లయితే మనకు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్ అని చెప్పుకున్నాం కదా. సో అంటే ఇక్కడ ఏ అంటే ఊహించిన విలువ 10 అనుకున్నాం. సో అదేవిధంగా ఎఫ్డి వేస్తే మనకి ఎంత వచ్చింది, -1156 బై ఎన్ అంటే పౌనపున్యాల మొత్తం 520. సో ఇప్పుడు ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఏ 10 ప్లస్ -156 బై 520 చేస్తే ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ 7.77. సో ఇది ఇప్పుడు దగ్గరి పద్ధతి, షార్ట్కట్ మెథడ్లో అంకమధ్యమానికి వచ్చిన ఆన్సరు మరియు ప్రత్యక్ష పద్ధతిలో అంకమధ్యమానికి వచ్చిన ఆన్సర్ రెండు కూడా 7.77. సో రెండు కూడా ఈక్వల్గా వచ్చాయి కదా. సో నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. గణాంక శాస్త్ర పరీక్షలో సాధించిన మార్కులు పౌనపున్య విభజన చేయబడింది, అంకమధ్యమాన్ని కనుక్కోండి. సో ఇక్కడ ఏం కనుక్కోమంటున్నాడు, అంకమధ్యమాన్ని లెక్కించమంటున్నాడు. సో ఇచ్చిన క్వశ్చన్ ఇచ్చినది ఏంటిది, మార్కులు 5 10 15 20 25 30 35 40 45 50. విద్యార్థుల సంఖ్య 20 43 75 76 72 45 39 9 8 and 6. సో ఇచ్చిన క్వశ్చన్ నుండి మనం అంకమధ్యమాన్ని లెక్కించాలి. ఈ అంకమధ్యమాన్ని లెక్కించాలంటే మనకు 3 శ్రేణులు ఉన్నాయి, ఇండివిజువల్, డిస్క్రీట్, కంటిన్యూస్. సో ఈ రెండింటిలో దేన్ని ఏ శ్రేణిని వాడాలి, ఏ సిరీస్ను వాడాలి. సో అంటే డిస్క్రీట్ సిరీస్. కంటిన్యూస్ సిరీస్ వాడడానికి తరగతి అంతరాలు ఇవ్వాలి, ఇక్కడ ఇవ్వలేదు.
సో ఇండివిజువల్ సిరీస్ వాడడానికి వ్యక్తులకు సంబంధించిన దత్తాంశం అయి ఉండాలి. సో వ్యక్తులకు సంబంధించిన దత్తాంశం లేదు కాబట్టి సో మిగిలింది ఏంటిది విచ్ఛిన్న శ్రేణి కాబట్టి విచ్ఛిన్న శ్రేణిలో ఈ దత్తాంశాన్ని ఆధారంగా చేసుకొని మనము అంక మధ్యమాన్ని లెక్కించాలి. సో మార్కులు 5, 10, 15, 20, 25, 30, 35, 40, 45, 50. సో విద్యార్థుల సంఖ్య మనకి ఏ విధంగా ఉంది? 20, 43, 75, 76, 72, 45, 39, 9, 8 అండ్ 6. సో విద్యార్థుల సంఖ్యను ఏమనుకోవాలి ఇక్కడ మనం? ఎఫ్ అనుకోవాలి, పౌనపున్యాలు అనుకోవాలి. సో మార్కులను ఏమనుకోవాలి? ఎక్స్ అనుకోవాలి. సో ఈ పౌనపున్యాల మొత్తాలని ఏమనుకున్నాం? ఎన్ అంటే 393. సో మనకి ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో అంక మధ్యమాన్ని లెక్కించడానికి ఇచ్చిన శ్రేణులలో సూత్రం ఏంటిది? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఇప్పుడు ఎక్స్ ఉంది, ఎఫ్ ఉంది, ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇది ఎక్స్ అనుకున్నాం, ఇది ఎఫ్ అనుకున్నాం. సో విద్యార్థుల సంఖ్యను ఎఫ్ అనుకోవాలి, మార్కులని ఎక్స్ అనుకోవాలి. సో అనుకుంటే కనుక మనకు ఎఫ్ను ఎక్స్ను రెండింటిని కూడా మల్టిప్లికేషన్ చేయాలి, గుణించాలి. 5 into 20, 100. 10 into 43, 430. 15 into 75, 1125. 20 into 76, 1520. 25 into 72, 1800. 30 into 45, 1350. 35 into 39, 1365. 40 into 9, 360. 45 into 8, 360. 50 into 6, 300. సో టోటల్ మనకి 8710 n అంశాల మొత్తం, పౌనపున్యాల మొత్తం ఎంత? 8710. n is equal to 8710. సో ఇప్పుడు మనకి ఎఫ్ఎక్స్ వచ్చేసింది కదా. ప్రత్యక్ష పద్ధతిలో సూత్రం ఏంటిది? ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్. సో ఎఫ్ఎక్స్ 8710 బై ఎన్, పౌనపున్యాల మొత్తం ఎంత? 393. ఇక్కడ ఉంది చూడండి. సో సిగ్మా ఎఫ్ఎక్స్ బై ఎన్ చేస్తే సిగ్మా ఎఫ్ఎక్స్ ఏమో 8000 రావాలి. 8710 డివైడెడ్ బై 393 చేస్తే 22.1 వచ్చింది. ఇది ఏ పద్ధతిలో? ప్రత్యక్ష పద్ధతిలో. నెక్స్ట్ దగ్గర పద్ధతి లేదా సులువు పద్ధతి. సో ఇందులో మనకి సూత్రం ఎక్స్ బార్ ఇజ్ ఈక్వల్ ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్. సో ఎన్ అంటే పౌనపున్యాల మొత్తం, ఏ అంటే ఊహించిన సగటు, సిగ్మా ఎఫ్డి అంటే ఎఫ్ అంటే పౌనపున్యాలు, డి లేదు కాబట్టి డిని సూత్రం ద్వారా లెక్కించాల్సి ఉంటుంది. సో డి కనుక్కోవడానికి సూత్రం ఏంటిది? ఎక్స్ మైనస్ ఏ. సో ఇప్పుడు మనం ఎక్స్లో ఏదైనా ఒక విలువను ఊహించుకోవాలి. సో మనకి మార్కులు ఉన్నాయి కదా. సో మార్కులను ఏమనుకున్నాం మనం? ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్లో దేన్ని ఊహించుకుందాం? 20ని ఊహించుకుందాం. సో 20ని ఊహించిన సగటు అంటే ఇక్కడ
ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత 20 అన్నట్టు. సో డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ, ఎక్స్ 5, ఇక్కడ ఎక్స్ మారుతుంది, ఏ అనేది స్థిరంగా ఉంటుంది. సో ఎక్స్ ఎంత 5 మైనస్ ఏ 20 మైనస్ 15 మైనస్ 20 10 minus 20 minus 10 25 minus 20 minus 5 20 0 20 minus 20 0 25 minus 20 plus 5 30 minus 10 plus 10 35 minus 20 plus 15 40 minus 20 plus 20 45 minus 20 plus 25 50 minus 20 plus 30. సో ఇక్కడ డి వచ్చేసింది కదా. సో డి వస్తే ఇప్పుడు ఏం చేయాలి, మనం ఎఫ్ను డిను మల్టిప్లికేషన్ చేయాలి. సో ఎఫ్ను డిని రెండింటిని కూడా గుణించాలి. సో గుణిస్తేప్పుడు విద్యార్థుల సంఖ్య ఎఫ్ కదా. సో డి మైనస్ 15 20 into minus 15 minus 300 plus into minus 300 43 into minus 10 minus 430 75 minus 5 minus 375 76 into 0 0 72 into 5 360 plus 45 into 10 450 39 into 50 585 9 into 20 180 8 into 25 200 6 into 1 6 into 30 180. సో టోటల్ చేస్తే మనకి ఇక్కడ ప్లస్లో మొత్తం ఎక్కువ ఉంది కదా. సో ఈ ప్లస్ విలువల మొత్తంలో నుంచి మైనస్ల విలువల మొత్తం తీసివేయాలి. సో తీసేస్తే మనకు ఎంత వస్తుంది, 850. ప్లస్లో మొత్తం 1955, మైనస్లో మొత్తం 1105. సో చేస్తే 850. సో మనకి దగ్గర పద్ధతికి సూత్రం ఏంటిది, ఏ ప్లస్ సిగ్మా ఎఫ్డి బై ఎన్. ఏ అంటే ఊహించిన సగటు, మనం ఎంత ఊహించుకున్నాం 20 కాబట్టి 20. సిగ్మా ఎఫ్డి ఎంత వచ్చింది ప్లస్ 850. ఎన్ అంటే పౌనఃపున్యాల మొత్తం ఎంత వచ్చింది 393. సో సూత్రంలో ప్రతిక్షేపిస్తే ఎక్స్ బార్ ఇస్ ఈక్వల్ ఏ 20 ప్లస్ సిగ్మా ఎఫ్డి 850 బై ఎన్ 393 చేస్తే 22.1. సో ఇక్కడ మనకి ప్రత్యక్ష పద్ధతిలో వచ్చిన అంక మధ్యమము 22.1 మరియు దగ్గర పద్ధతి లేదా సులువు పద్ధతిలో అంక మధ్యమాన్ని లెక్కిస్తే వచ్చిన విలువ 22.1. సో ఈ రెండు కూడా మనకి ఈక్వల్గా వచ్చాయి. ప్రత్యక్ష పద్ధతిలో సేమ్ వచ్చింది మరియు దగ్గర పద్ధతిలో సేమ్ వచ్చింది. సో ఇవి రెండు లెక్కిస్తే మనకి దగ్గర పద్ధతి ప్రత్యక్ష పద్ధతి రెండింటిలో సేమ్ ఆన్సర్ వచ్చింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకోబోతున్నాం, ఇప్పటివరకు ఇండివిజువల్ సిరీస్ అయిపోయినాయి, డిస్క్రీట్ సిరీస్ అయిపోయింది. సో నెక్స్ట్ కంటిన్యూస్ సిరీస్, ఇది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. కంటిన్యూస్ సిరీస్ మనకు ఎక్కువ ఎగ్జామ్స్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లాంగ్ క్వశ్చన్కి. సో అది రేపటి క్లాస్లో మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.